హాయ్ అత్త, బాగున్నారా? హాయ్ యంగ్ అల్లుడు. నువ్వు కూడా యంగ్ అత్తాను. ఏం గత్తానాలే, ఎలా ఒప్పుకుంటాం? మనసు ఒప్పుకోవాలి కదా. యంత్రం చేసుకుని ఒప్పుకున్నా ఒప్పుపోయినా యంగ్ అంటావా అని లేదా ఇప్పుడే వెళ్ళిపోతాను. వద్దొద్దు, ప్రోగ్రామ్ నడిచేంత వరకు అంటాను పని. ఏం గత్త. ఓకే, అందరికి నమస్కారం. అండ్ నీకు కూడా ఏంటి అల్లుడు విషయాలు? ఆ, ఏం చెప్తాం అత్త, వద్దు వద్దంటుంటే బలవంతంగా పెళ్లి చేశారు. బాగా స్వేచ్ఛగా తిరుగుతున్న బర్రెని తీసుకొచ్చి ఘాటికి కట్టేసినట్టుంది. పోలికేట్ ఎలా ఉంది? వాళ్ళు ఒప్పుకున్న బర్రె అని. ఇందుకు మా అమ్మాయి ఎలా ఉంది? మీ అమ్మాయి బాగానే ఉంది. ఆ, మీ అమ్మాయిని చేసుకున్నాక నా పరిస్థితి ఎలా ఉంది? ఏమైంది? ఏం అవ్వకూడదు, ఏం అవ్వకూడదు, అన్నీ అవుతూనే ఉన్నాయి. మొగం చూసి తెలుస్తుంది, మొగం చూసి మాట్లాడు. ఓకే ఓకే, కానీ మామూలుగా ఇప్పుడు మార్నింగ్ లే చేంజ్ చేస్తా అల్లుడు, అంటే మా అమ్మాయికి హెల్ప్ చేస్తావా లేదా? చాలా హెల్ప్ చేస్తాను. ఏం చేస్తావు సరదాగా చెప్పు. ఆ, తను తిడితే పడతాను, ఆ, కొడితే ఏడుస్తాను. అంతకంటే హెల్ప్ ఏముంటది? నేను అదన్నట్లే, అసలు మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేస్తావు అంటే అందరూ జనరల్ గా మామయ్య చేసేవన్నీ, మామయ్య చేసే వాటికంటే కొంచెం తక్కువే చేస్తున్నాను. మామయ్య ఏమేం చేస్తా తెలుసు కదా. సో మామయ్య గారు మార్నింగ్ లేచి ఎవరు ఏ స్టేటస్ పెట్టారా అని చూస్తారు, నువ్వు అదే చేస్తావా? అలా కాదు, అవి నువ్వు చేస్తావేమో. ఆహా. మామయ్య గారు ఇల్లు తుడవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పిల్లలకి క్యారేజ్ కట్టడం, స్కూల్ కి దిగ పెట్టడం. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? రోజు మామయ్య ఫోన్ చేసి నాతో వాపోతూ ఉంటాడు కదా. సరే కానీ ఒప్పించుకున్నారు కదా, రోజు వదిలేసి. అసలు నేను కూడా అంత పర్టికులర్ గా ఇలా 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 చెప్పను, అది కూడా లైన్ గా సిరీస్ వైజ్ గా చెప్పావు. అవన్నీ కూడా నువ్వు స్టేటస్ పెడుతుంటావు కదా, ఆయన చేస్తున్నావు. నేను ఇప్పుడు కొంచెం ఒక స్టేటస్ పెట్టను, ఎందుకంటే అంత ఖాళీ ఉంటుంది నాకు. చూడడానికే సరిపోతుంది స్టేటస్. ఏమేమి చూస్తావు స్టేటస్ జనరల్ గా? సో మార్నింగ్ లేచి నుంచి మనం ఎవరు ఏ స్టేటస్ పెట్టారు, ఎవరితో వెళ్తున్నారు, ఫ్రెండ్స్ తో వెళ్ళారా, ఫ్యామిలీతో వెళ్ళారా, సో ఇవన్నీ మనం హింట్లు ఇచ్చేస్తూ ఉంటాం. అండ్ ఒక అంచనాకు వచ్చేస్తుంటాం, వీళ్ళు ఏదో బాధలో ఉన్నట్టున్నారు, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని. అంటే మనకు కనబడేది కాదు, వింటున్నావా లేదా అల్లుడు? వింటున్నాను అత్త. ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నా. నేను కూడా అక్కడికి వెళ్తున్నట్టు ఆలోచిస్తున్నాను. ఓకే ఓకే,